చాలామంది వారి యొక్క గృహాలకి పెట్టుకుంటూ ఉంటాం వాగ్దానం. ఏమని? ఏ తెగులు ఈ గుడారమునకు సమీపించదు. అంటే ఏ తెగులు కూడా మన గృహాలకి, మన కుటుంబాలకి, మన యొక్క గుడారములకు తగలకూడదంటే, రాకూడదంటే, ఇప్పుడు ఆ యొక్క గుడారములో ఎలాంటి వారు ఉండాలి? యథార్థత కలిగిన వారు ఉండాలి. యథార్థత కలిగి ఎవరైతే ఉంటారో, యథార్థత కలిగిన కుటుంబాలుగా ఎవరైతే జీవిస్తారో వారి కుటుంబాలు, వాక్యం తెలియజేస్తుంది, వారు వర్ధిల్లుదురు అని. ఎందుకంటే హన్నా చూస్తున్నట్లయితే ఆమె బాధలో ఉన్నప్పటికీ, కష్టములో ఉన్నప్పటికీ, తుదుకు ఆమె యథార్థతను బట్టి, ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె యొక్క నివాస స్థలమును ఆశీర్వదించాడు, వర్ధిల్లింపచేశాడు, పిల్లలతో సమృద్ధికరంగా దీవించాడు. యోబు కూడా యథార్థత కలిగిన వ్యక్తి గనుకనే యోబు కూడా మునుపటి కంటే, అంటే గతించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదముతో అతడు జీవిస్తున్నాడు, రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకొనగలిగాడు. ఇది నాని మన కుటుంబాలు మనము ఆశీర్వదించబడాలి అంటే మనమందరం యథార్థత కలిగి జీవించాలి, యథార్థత కలిగి భక్తి చేయాలి, యథార్థతతో ప్రార్థించాలి. అప్పుడే మన యొక్క గుడారములకు ఏ తెగులు సమీపింపకుండా యథార్థవంతుల గుడారము వర్ధిల్లునన్న వాగ్దానం మన కుటుంబాల్లో నెరవేరుతుంది.